నమస్తే. ఒక ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే అతని పీఎఫ్ ఖాతాలో ఉన్న లక్షల రూపాయలు ఎవరికి వెడతాయి? భార్యకా, పిల్లలకా, లేక అతను పెట్టిన నామినీకా? మరి నామినీగా స్నేహితుడి పేరు పెట్టుంటే కుటుంబ సభ్యులకు ఏమీ దక్కదా? ఈ ప్రశ్నలకు సమాధానం చాలా మందికి తెలియదు. కానీ ఈపీఎఫ్ఓ నిబంధనలో ఉన్న కొన్ని విషయాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. చాలామంది అనుకునేది ఒకటే, పీఎఫ్ ఖాతాలో ఎవరిని నామినీగా పెడితే ఉద్యోగి మరణించిన తరువాత మొత్తం డబ్బు అతనికే వెళుతుంది అని. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. అవును, ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బు మాత్రం నామినీకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ పెన్షన్ విషయంలో మాత్రం కథ మొత్తం మారిపోతుంది. ఒకవేళ ఉద్యోగి తన సోదరుడిని లేదా స్నేహితుడిని నామినీగా పెట్టినా ఉద్యోగి భార్య లేదా పిల్లలు ఉంటే కుటుంబ పెన్షన్ వారికి మాత్రమే లభిస్తుంది. అంటే నామినీ ఉన్నాడని చెప్పి కుటుంబ సభ్యుల హక్కులను ఎవ్వరూ తీసుకోలేరు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. ఉద్యోగి ఈపీఎస్ పథకంలో చాలా తక్కువ కాలం చందా చెల్లించి ఉన్నా ఉద్యోగంలో ఉండగానే మరణిస్తే అతని కుటుంబానికి పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే సంవత్సరాల తరబడి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. కొన్ని సందర్భాలలో చాలా తక్కువ కాలం ఉద్యోగం చేసిన కుటుంబ సభ్యులు పెన్షన్కు అర్హులవుతారు. ఇంకో విషయం తెలుసా? ఉద్యోగి మరణించిన తర్వాత కేవలం పీఎఫ్ డబ్బు మాత్రమే కాదు, అదనంగా లక్షల రూపాయల బీమా ప్రయోజనం కూడా కుటుంబ సభ్యులకు లభించే అవకాశం ఉంది. దీనినే ఈపీఎఫ్ఓలో ఈడీఎల్ఐ బెనిఫిట్ అంటారు. చాలా మంది ఉద్యోగులు ఈ పథకం గురించి తెలియకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పొందాల్సిన డబ్బును క్లెయిమ్ చేయకుండా వదిలేస్తున్నారు. అయితే ఉద్యోగి పెళ్లి కాకుండా ఉంటే ఏమవుతుంది? అప్పుడు కుటుంబ పెన్షన్ ఎవరికొస్తుంది? ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం మొదట తండ్రికి, ఆయన లేకపోతే తల్లికి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి పరిస్థితికి వేరువేరు నిబంధనలు ఉన్నాయి. అందుకే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ ఈపీఎఫ్ ఖాతాలో నామినీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో మీ కుటుంబానికి పెద్ద ఆర్థిక భరోసాగా మారవచ్చు. మరి మీకు తెలుసా, మీరు ప్రస్తుతం మీ ఈపీఎఫ్ ఖాతాలో ఎవరిని నామినీగా నమోదు చేశారో? కామెంట్ చేసి తెలియచేయండి.